స్తుతించు సర్వలోకము స్తుతించు నీ సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపకు కారణభూతుడు యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, జీవుని గల తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన దినములన్నీ ప్రభా కృపాక్షేమాలే తండ్రి. అలాంటి తీసుకుని వచ్చినందుకు ప్రభా నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాతావరణంలో మార్పులు వచ్చినప్పటికీ ప్రభా తండ్రి, వాతావరణం బాగాలేనప్పుడు ప్రభా తండ్రి, మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఎటువంటి ప్రభా సాధనకు కానీ ప్రభా ఎటువంటి తండ్రి వ్యాధులకు కానీ గురికాకుండా తండ్రి కాచి కాపాడి ప్రభు వ్యాధి వస్తువుల ప్రభు నీ సన్నిధికి తీసుకుని వచ్చినందుకు నాయన వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకే వేలాది స్తుతి స్తోత్రాలు ప్రభా. నువ్వు మాతో ఉన్నందుకునైనా వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాతావరణం ఏ కాలంలో తీసుకోమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. కాబట్టి మీ కాలంలో తీసుకొని ముఖ్యంగా మమ్మల్ని తండ్రి మీ ఆలోచన తలపడన్నీ కూడా మీ ఆలోచనలు ఉంచుకోమని అడుగుతున్నాను తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో మీరే అధ్యక్షత వహించండి నాయన. ఆది నుంచి అంత వరకు మీరు నేర్పించున్నాను తండ్రి. మీ సన్నిధిలో తోడుగా ఉంచిన మీ పరిశుద్ధాత్మ శక్తిని సంచారం చేయమని ఈ ప్రార్థన మా ప్రభువు యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవాలయ దేవుడు మనకి ఇచ్చిన మన యొక్క వారాన్ని బట్టి ఆయనకి వందన చెల్లించుకుంటున్నాను. అలాగే కూర్చుని మందిరం కూడా శుభాభివందనంలో తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కీర్తన గ్రంథము 25వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం, కీర్తన గ్రంథము 25వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 463వ పేజీ ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నీ కొరకు కనిపెట్టేవారిలో ఎవరు సిగ్గునందరు, హేతువు లేకుండా ద్రోహము చేయవారు సిగ్గునందురు. నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తలైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నీ గణాతి సైన్యాలను జ్ఞాపకం చేసుకోరు, నీ కృపాతి సైన్యాలను జ్ఞాపకం చేసుకోరు. అవి పూర్వములు తీర్నవే కదా. నా బాల్య పాపములో నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకోము. యెహోవా నీ కృపను బట్టి నీ దయచూపుల నన్ను జ్ఞాపకములో ఉంచుకోము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు కావున తన మార్గముల గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములో దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నవి. యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు, వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మార్గము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసినది, ఆయన తన నిబంధనలను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునికే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వడలోనికి విడిపించును. నీవు ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపు. నా హృదయవేదనలు అతి విస్తారములు, ఇక్కట్టలేని నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటిని క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, కోరుద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను విసర్జించినాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషమును నన్ను సంరక్షించును కాక. అందరూ కలిసి చదవదామండి. దేవా వారి బాధలన్నింటిలో ఉంటే ఇశ్రాయేలును విమోచించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యములో
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమైన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభువా. అద్భుతాలు ప్రభువా, అయోగ్యురాలు ప్రభువా, తండ్రి పెద్ద కోపమైన దేవనైనా నీ యొక్క ఎవరి రక్తంలో కడిగి శుద్ధి చేసిన పరిశుద్ధపరిచారు ప్రభువా. నీకు వందనాలు. ఈ స్థలంలో నిలబెట్టి ప్రభువా నీ వాటిని చెప్పడానికి తండ్రి నాకు తండ్రి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాకైతే జ్ఞానం లేదనైనా నేను తెలియలేదు ప్రభువా. మీ జ్ఞానం తెలియకండి ప్రభు, మీరు నాతో ఉండండి, నాలో ఉండండి నాయన. నా నోటిని మీరు కూడా వాడుకోండి ప్రభా తండ్రి. ఆ నోటిని కాల్చిన మీద వచ్చి నేను నాయన తండ్రి మీరే నాలో ఉండి తండ్రి మాట్లాడమని ప్రభా. మీ శక్తి మీద నాకు ఇచ్చి దయచేసి తండ్రి మీరే తండ్రి మాట్లాడదండ్రి. మాకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నైనా తండ్రి పిలిచిన ప్రతి ఒక్కరికి తండ్రి మీ జీవితాల కూడా అందించమని ఈ ప్రార్థన మా ప్రభు చేసి కృష్ణుడికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మనకి ఇచ్చిన మరి యొక్క వారాన్ని బట్టి దేవాదేవి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూర్చిన మీ అందరికీ కూడా మరొకసారి శుభావందనములు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు 1 నుంచి 10 వచనాలు మనము ఇందులో జ్ఞానం చేసుకున్నాం. ఇది దావీదు కీర్తన 25వ అధ్యాయము. మనము ఉదయకాలమున చదువుకుంటాం. ప్రతి దినము కూడా ఏం చదివినప్పటికీ కూడా ఈ అధ్యాయం చదవాలంట. అలాగే నైట్ టైం అట 91వ కీర్తన చదువుకోవాలి. ఎందుకంటే దేవుడు మనతోటి ఈ ఉదయకాలమున మనము దేవుడి సన్నిధిలో ఈ దినమంతా కూడా ఏం చెయ్యాలి, ఎలాగుండాలి అనేది ఇక్కడ 25వ దావీదు కీర్తనలో మనకి విశుద్ధపరుస్తారు. ఇక్కడ అంటున్నాడు, యెహోవాని దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను, నా దేవాన్ని ఎందరూ అంగీకరించాను. నిన్న సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను కూర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టేవారు ఎవడనే సిగ్గులందరూ, హేతువు లేకుండా నేను ద్రోహము చేయవారు సిగ్గులందరూ అంటాడు. దేవా నీ యొక్క సన్నిధిలో నీ వైపు నేను నా ఆత్మను ఎత్తుకొని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. కాబట్టి నీ అందరూ నేను అంగీకరించాను, నన్ను సిగ్గుపడకుండా నన్ను చెయ్యి ప్రభు అని చెప్పేసి ఇక్కడ మొరపెట్టుకుంటున్నాను అన్నాడు. ఈ రోజంతా కూడా నీవు నన్ను కాచి కాపాడు, ఎందుకంటే నా ఆత్మను నీ వైపు ఉంచాను. నన్ను సిగ్గుపడకుండా నాకు ఈరోజు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా నీకు అనుకూలంగా నీకు ఇష్టమైన రీతిలో నీకు మరి నీవు సంతోషించే నా గురించి నువ్వు సంతోషించే రీతిలో నేను ఎలా ఉండాలో నాకు నేర్పించబోయా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. హేతువు లేకుండా ద్రోహం చేయవలసి సిగ్గునందుకు యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ ద్రోహాలను నాకు తేటపరచము. నన్ను నీ సత్యం అనుసరించి చేసిన ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకున్నాము, నీ కృపాతిశయములను జ్ఞాపకం. నా పట్ల నీ కృప ఎలా ఉంది, నా పట్ల నీ ఆశ ఎలా ఉంది, నా పట్ల నీ ఉద్దేశం ఎలా ఉంది, నా పట్ల నీ చిత్తం ఎలా ఉంది, అది నాకు తెలియపరచు ప్రభు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను. దినమల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అంటున్నాడు. చూడండి, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకున్న వాడు పూర్వం నుండి ఎన్నులే కదా. నా బాల్య పాపాలని నా అతిక్రమలను కూడా జ్ఞాపకం చేసుకోకు ప్రభు. నేను చిన్నప్పుడు చేసే పాపాలన్నీ కూడా నేను ఏ పాపాలు చేశాను అవన్నీ జ్ఞాపకం చేసుకోక ప్రభు దయచేసి అని చెప్పేసి దేవునికి సన్నిధిలోనైనా మొరపెట్టుకుంటున్నాను. నా బాల్య పాపంలో నా అతిక్రమంలో జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే ఎవరి కాలంలోనూ లేక బాల్యకాలంలోనూ మనకు తెలియక ఈ లోక జ్ఞానాన్ని బట్టి దేవుడు మనతో అప్పుడు మనం దేవుడిని గ్రహించలేదు కాబట్టి, దేవుడిలో మనం లేరు కాబట్టి అనేకమైన పాపాలు చేస్తుంటాము. ఆ పాపాలు ఏమి కూడా జ్ఞాపకం చేసుకోకపో అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చెప్పులు నన్ను జ్ఞాపకంలో ఉంచుకో ప్రభు. నీ కృపలో నన్ను భద్రపరచుకొని ఆయన, నీ యొక్క కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆ పాపాలు ఏవి కూడా, పాపం చిన్నప్పుడు చేసినవి ఏవి కూడా అక్కడ నీలో రాకముందు చేసిన పాపాలు ఏవి కూడా జ్ఞాపకం చేసుకోకనాయనా అని చెప్పేసి దేవుని సన్నిధిలో బతిమాలుకుంటున్నాడు. యెహోవా ఉత్తమంలో యథార్థవంతుడై ఉన్నాడు, కాదు తన మార్గముల గురించి ఆయన పాపలకు ఉపదేశించుడు. ఆయన యథార్థవంతుడు, అబద్ధం రాడేవాడు కాదు, ఆడే మాట తప్పేవాడు కాదు, మాట ఇచ్చి తప్పని దేవుడైనా. కాబట్టి అటువంటి దేవుడు యథార్థంగా ఉన్నవాళ్ళంతా
ఆయన ఏం చేస్తున్నాడు, తన మార్గాన్ని పాపులకు చూపిస్తాడట, ఉపదేశిస్తాడు, ఎలాగుండాలో నేర్పిస్తాడట. న్యాయములను బట్టి ఆయన దీనులను నడిపించను, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనలు, ఆయన నియమించిన సాధనలను గైకొని వారి విషయంలో త్రోవలని కృపా సత్యమయములే ఉన్నాయి. హల్లెలూయా. ఆయన చేసిన నిబంధనట, ఆయన నియమించిన శాసనాలట, ఆయనను గైకొని ఆయనను దేవుడుగా అంగీకరించిన వారి విషయంలో, ఆయనే నిజమైన దేవుడిని ఒప్పుకున్న వారి విషయంలో ఆయన ఏం చేస్తాడట, అన్ని ఆయన త్రోవలన్నీ కూడా ఎవరైతే దేవుడు మరి నిజమైన దేవుడు అని చెప్పి ఒప్పుకుంటున్నారో వాళ్ళ త్రోవలన్నీ కూడా ఎలా ఉంటాయట, కృపా సత్యములే ఉంటాయి అని చెప్తుంటున్నాడు. అదే కాదు కానీ అక్కడ మళ్ళా ఒప్పుకుంటున్నాడు. 11వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా, నా పాపం బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళు ఎవరో వారు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించను. ఎందుకంటే నా పాపాలన్నీ క్షమించు ప్రభువా, నేను చాలా ఘోరమైన పాపాలు చేశాను నిజంగాను. ఆ ఘోరమైన పాపాలన్నీ కూడా క్షమించి నీ యందు భయభక్తులు గల ఉన్న వాళ్ళని నువ్వేం చేస్తావో, వారు ఎవరైతే భయభక్తులు కలిగి దేవుడిని అంగీకరిస్తారో వారు కోరుకోవలసిన మార్గాన్ని వారికి బోధిస్తారట. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అటువంటి మనం ఎన్ని చేసినప్పుడు ప్రతి కాల సమయంలో ఈ దేవుడు నేను ఎలాగ ఉండాలి ప్రభువా, నేను చేసిన పాపాలన్నీ క్షమించి నాలో ఉన్న ఈ యొక్క పాప క్రియలన్నీ కూడా, నా అతిక్రమాలన్నీ కూడా తుడిచివేసి నీ వల్ల రక్తంలో నన్ను శుద్ధీకరించండి ప్రభువా, నీ పరిశుద్ధ రక్తంలో నన్ను శుద్ధీకరించండి నాయన. నీతోటి నేను మాట్లాడగలగడానికి, నిన్ను చూడగలగడానికి, నిన్ను అనుభవించగలగడానికి, నీతో నేను సంబంధం పెట్టుకొని అనుదినము అనుక్షణము నీతో కలిసి జీవించడానికి, నిజ స్నేహితులుగా నాతో ఉండడానికి నాకు అంగీకారం దయచేయమని అడిగినప్పుడు తప్పనిసరిగా ఆయన మనకి అంగీకరిస్తాడు. మన పాపాలన్నీ కూడా, మనం పాపము చేసిన ప్రతి పాపాలు, యవ్వనంలో చేసిన పాపాలు, బాల్యంలో చేసిన పాపాలు, మనం దేవుని తెలుసుకోవడం చేసిన పాపాలన్నీ కూడా క్షమించమని దావీదు మహారాజు ఇక్కడ దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు తప్పనిసరిగా ఆయన మన పాపాలన్నీ క్షమిస్తాడు. మనల్ని కరుణించి మన అతిక్రమాలన్నీ తుడిచివేసి మనల్ని ఏ విధంగా నడుచుకోవాలో మన మార్గాన్ని ఆయన సరళం చేసి మన మార్గాల్లో మనకి చూపించే దేవుడు ఆయన అంటాడు. చూడండి ఆయన అంటాడు, ఆయన త్రోవలని కృపా సత్యములై ఉన్నవి అని అంటున్నాడు. అదే కాదుగా వారు కోరుకోవలసిన మార్గం ఆయన వారికి బోధించిన ఆ మార్గాలు మనకు బోధిస్తాడు. కాబట్టి మనము దేవుని యందు భయము కలిగి ప్రతి దేవుడు కూడా ఉదయకాల సమయంలో ఆ మరుసట్లో చేసిన ప్రతి క్రియ కూడా దేవుని స్థానంలో ఒప్పుకొని ప్రభుత్వ తెలిసి తెలియక మరి నేను చేశాను ప్రభు ఈ మార్గాలు, నన్ను క్షమించండి ప్రభు అని అడిగినప్పుడు తప్పనిసరిగా మనల్ని క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, పోషించే దేవుడైన మనల్ని ఆయన తోడుతో నడిపించే దేవుడైన ఆయన సైన్యంలో మనకు తోడుగా ఉంచే దేవుడు, మనతో స్నేహితుడిగా ఉండడానికి ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క భయంకరమైన దినాల్లో మరి లోకం ఎలా ఉందంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నదని ఇవన్నీ కూడా మనకి వ్యాఖ్యానం అవుతున్నాయి. కాబట్టి మన హృదయాలను సిద్ధం చేసుకుని ప్రభా నువ్వు నాకు ఉంటే చాలు నాయనా, నీతో మేము నడవడానికి నీ కృపను అనుగ్రహించండి అనేసి మనం లేచి నిలబడి 10 నిమిషాలు దేవుని ఆరాధిద్దాం, దేవునిలో మనము సంతోషిద్దాం. నీవుంటే నాకు చాలేసయ్యా, నీవంటే నేను ఉంటాయేసయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా, నీవంటే నేను ఉంటాయేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునా కడలి
సర్వనగారినా బ్రతుకునా పగిలినా కడలి పారైనను అరచి వేసినా సర్వనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉండాలేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉండాలేసయ్యా ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా ఈశ్వరమయమైనను ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా ఈశ్వరమయమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా హల్లెలూయా ప్రభా. అవును ప్రభా, నీ మాట మాకు చాలు నాయనా, నీ చూపు మాకు చాలు ప్రభా. నీ మాట ఉంటేనైనా మాకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కదైనా, ఎన్ని నష్టములు వచ్చినప్పటికీ కానీ ప్రభా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పటికీ నాయన మాకు భయం లేదు నాయన. తండ్రి కీడు వెనకాదు తండ్రి నేను దాచి ఉంచాలని విశ్వాసంతో మేము బ్రతుకుతాం ప్రభా. ఏం చేయ తండ్రి, సహాయం చేయండి. మేము ఏ ఆటలతో వచ్చాము, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఆశతో ఏ ఆలోచనతో ఏ తలంపులతో వచ్చారు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీ కనుదృష్టితో ప్రభా పరిశీలించండి ప్రభా. సహాయం చేసి నేను చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించమని ఇది నా చూడము దయచేయండి ప్రభా. అలాగే ఇప్పుడు నిజ వాక్యం చెప్తున్న దీనిదాసుని కూడా నిశ్చయించాలంటే మరి పంచుకోండి. మాతో ఏం మాట్లాడినా విన్నారో ప్రభా, మాకు ఏ హెచ్చరికలు ఏమైనా విన్నారో నైనా, ఏ ఉపదేశం చెప్పలేనారో ప్రభా, మీరే మాట్లాడండి ప్రభు. ఈ దినమా తండ్రి వాక్యాన్ని మాకు అందించమని తండ్రి మీరే నడిపించి మీరే తండ్రి మమ్మల్ని మేము హృదయాలతో కాకుండా ప్రభా నీ వాక్యాన్ని ప్రభా నీ యొక్క తండ్రి ఈ దినము వాగ్దానాన్ని మేము వెంట పెట్టుకుని వెళ్ళడానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు వేసి కృతిపేర అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి.
ఈ ఉదయకాల సమయంలో తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికి, మయంపరచడానికి తండ్రి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో వాక్యం ద్వారా మీరే నాతోని మా అందరితోని మాట్లాడి తండ్రి మాకు కావాల్సిన జీవాహారం దయచేయండి. సమాధానంతో శాంతితో తిరిగి వెళ్ళడానికి మీ కృపను చూపిస్తున్నారు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నారు. వాతావరణం కూడా ఆదరణ ఉంచుకోండి, కరెంట్ని ఆదరణ ఉంచుకోండి తండ్రి. ఏ విధంగా ఇబ్బంది లేకుండా మహిమపరచుటకు మీ కృపను చూపించమని మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనకు తెలుసు బైబిల్లో దేవుడు లాస్ట్ టైం ఏం మాట్లాడుకున్నాం, దేవుడు ఎవరిని పంపించారంటే ఆ ప్రజలు నడిపించడానికి మోషేని పంపించారు. సో ప్రజలందరూ కూడా దేవుడు మోషేని ఎందుకు పంపించారు? ప్రజలు ఐగుప్తులు ఉన్నప్పుడు వాళ్ళు విడిపించడానికి మోషేని పంపించారు. ఎందుకు? వాళ్ళు ఏడ్చారు కాబట్టి, బానిసత్వంలో ఉండి వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. ఏమని మొరపెట్టారు? మేము కష్టాల్లో ఉన్నాం, మాకు తిండి లేదు సరిగ్గా, మాకు సుఖం లేదు, మాకు ఏంటి లేదు, ఫ్రీడమ్ లేదు, మేము బందీ అయి ఉన్నాం, బంధించారు మమ్మల్ని. ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉన్నారు? బానిసల్లో ఉన్నారు. అంటే బానిసలు అంటే ఏంటి? వాళ్ళకి ఏ పని కావాలంటే ఆ పని చేయించుకొని శుభ్రంగా అవసరం ఇష్టం లేకపోతే కొట్టడం, హింస పెట్టారు. వాళ్ళకి ఏం లేకుండా చేశారు? స్వేచ్ఛ లేకుండా చేశారు. వాళ్ళు ఏం పెడితే అదే తినాలి, వాళ్ళు ఏం చేస్తే అదే, ఏం చెప్తే అదే చేయాలి. సరిగ్గా పని చేయకపోతే ఏం చేసేవారు? కొట్టేవారు, చంపేసేవారు కూడా. సో అంత బంధకంలో ఉన్నప్పుడు, అంత బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి మేము చేసిన తప్పే, మేము చాలా పాపం చేస్తాం, మాకు మళ్ళీ దయ చూపించండి అని చెప్పేసి దేవునికి వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేసి మొరపెట్టుకొని ఏడిచి కన్నీటితో ఏడిస్తే అప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన విని వాళ్ళ కన్నీటిని చూసి మోషేని పిలిచి పంపిద్దామని అనుకున్నారు. ఆ విధంగానే మోషేని పిలిచారు. మోషేనితో మాట్లాడి నువ్వు వెళ్ళాలి, విడిపించాలి నా ప్రజలను అని చెప్పి పంపించారు. పంపించి మోషే ఏం చేశారు? వెళ్ళారు, ఆ రాజుతో మాట్లాడారు, అన్ని దేవుడు చెప్పిన క్రియలు, సూచక్రియలు అన్నీ చేసి ఆ ప్రజలను ఏం చేశారు? మోషే ఏం చేశారు? బయటికి తీసుకొచ్చారు. ఆ బంధకం నుంచి ఏం చేశారు? బయటికి తీసుకొచ్చారు, విడిపించారు. ఆ బంధకం నుంచి వచ్చే దారిలో, దేవుడు చెప్పిన ప్రాంతానికి చేరుకునే దారిలో చాలా అడ్డంకులు వచ్చాయి. దాంట్లో ఏమొచ్చాయండి? ప్రాముఖ్యమైన అడ్డంకి ఒకటి ఏమొచ్చింది? నేను ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నాను మీకు తెలుసా? ఇప్పుడు ప్రశ్నలు ఎందుకు వేస్తాను మీకు అర్థమైందా? ఎందుకు? మీరు టీచరే కదా, తెలుస్తుంది బాగా టీచర్ గారు. మధ్య మధ్యలో క్వశ్చన్లు ఎందుకు వేస్తుంటారు టీచర్? కాదు, అటెన్షన్ ఉన్న తెలుసుకోవడానికి అన్నమాట. అంటే క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్పారంటే అర్థం ఏంటి? వింటున్నారని, చెప్పకుండా నాకు చూసారు నా అర్థం ఏంటి? మైండ్ ఎక్కడ, బాడీ ఎక్కడ ఉంది కానీ మైండ్ ఎక్కడ ఉన్నట్టు అర్థం అన్నమాట. సో అందుకని మధ్య మధ్యలో మీరు ఫాలో అవుతున్నారు లేదా ఇలా అడుగుతుంటాను. ఇవన్నీ కొత్త క్వశ్చన్లే కాదు, మీకు తెలిసినవే. వెంటనే సమాధానం చెప్పగలరు అడిగినంటే, కానీ చెప్పలేదంటే అర్థం ఏంటంటే అది వినలేదని అర్థం. సో మోషన్ ప్రజలు బయటకు తీసుకొచ్చినప్పుడు ఒక పెద్ద అడ్డంకి వచ్చింది. ఏంటి అడ్డంకి? సముద్రం, ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం 2 పాయలు చేశారు. ఆ మధ్యలో నుంచి ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారు. గొప్ప కార్యం చేశారు దేవుడు. సో ఆ ప్రజలు వాళ్ళు ఏడిస్తే, వాళ్ళు బాధపడితే, విడిపించమని చెప్తే, మేము బాధపడుతున్నాం, మేము బందీగా ఉన్నాం, మమ్మల్ని ఇక్కడ బంధించి హింసపడుతున్నారని చెప్తేనే దేవుడు ఏం చేశారు? విడిపించారు. ఆ ప్రజల్ని బయటికి తీసుకొచ్చారు, ఫ్రీడంలోకి తీసుకొచ్చారు. ఆ బందీ నుంచి స్వేచ్ఛని దయచేశారు దేవుడు. మధ్యలో అద్భుతకారాలు, తిండి లేకపోతే ఏం చేశారు? వాళ్ళకి ఆ బండరాయిని కొడితే నీళ్ళు వచ్చాయి, మన్నాన్ని కురిపించారు. మన్నాన్ని తింటూ వాళ్ళు మేఘం వలె దేవుడు కాపాడుతూ నడిపిస్తూ వచ్చారు ముందుకి. వచ్చారు, బయటకు వచ్చారు, బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఎక్సోడస్ అంటే నిర్గమకాండం 16వ అధ్యాయము
నిర్మలకాండం 16వ అధ్యాయం 1 నుంచి. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి ఐగుప్తు దేశములో నుండి వాళ్ళు బయలుదేరి రెండవ నెల 15వ దినమున 2 నెలలు 15వ దినమున ఏలీమునకును సేనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు అరణ్యమునకు వచ్చింది. అంటే సీనాయి కొండకి ఏలీము మధ్యలో ఉన్న సీను అరణ్యమునకు వచ్చింది. అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు అందరూ ఏం చేశారంట? బయటకు వచ్చిన తర్వాత మోషే అహరోను మీద ఏం చేశారు? సన్నిగాను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి కొండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి ఈ సర్వ సమాజమును ఆఖరి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చిందని వారితో అన్నారు. ఏమంటున్నారండి ప్రజలు? ఇప్పుడు ఆలే ఏడిచారు, ఆలే బాధపడ్డారు, ఆలే మాకు ఫ్రీడమ్ కావాలన్నారు, ఆలే మేము బందీగా ఉన్నాం అని చెప్పి దేవుడి దగ్గర మొరపెడితే సంవత్సరాలు దేవుడేమో ఏం చేశారు? విడిపించి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన భోజనం, నీళ్లు కూడా అద్భుత కార్యం ద్వారా అలాగనే అద్భుత కార్యం చేసి తీసుకొస్తే ఇప్పుడేం చేస్తున్నారు? చదువుకుంటున్నారు దేవుని పైన. ఏంటి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపేద్దాం అనుకున్నారా? మాకు అక్కడ ఉంటే ఏం దొరికేది? మంచి మీట్ దొరికేది, చక్కగా కూర్చొని తినేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు, మాకు చంపేద్దాం అనుకుంటున్నారా అని అంటున్నారు ప్రజలు. ఇప్పుడు దేవుడు ఏం కలుగు చేశారు? వాళ్ళకి స్వేచ్ఛ కలుగు చేశారు, శ్రమ నుంచి విడుదల కలుగు చేశారు. ఇప్పుడేమో వాళ్ళు అక్కడే బాగుంది మాకు అని చెప్పేసి దేవునికి చదువుకుంటున్నారు. అదే సన్నివేశం ఇంకో దగ్గర చూసుకుంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయం, Numbers chapter 11 verse 4 and 6. వారి మధ్యనున్న విస్తృత జనము మాంసపేక్ష అధికముగా కనపరచగా ఏం చేశారంట? మాంసపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడిచి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను ఏం కాయలు? దోసకాయలు కోరాకులను ఉల్లిపాయలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, మాకు జ్ఞాపకము వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. చూడండి ఏం జ్ఞాపకం వస్తున్నాయంట? వాళ్ళకి చేపలు, మాంసం, బీరకాయలు, కీరాలు, ఉల్లిపాయలు, తర్వాత గార్లిక్, లీక్స్, వాటర్ మెలాన్స్ ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయంట వాళ్ళకి. జ్ఞాపకం వచ్చి ఏమైపోయారు? ఏమైపోయారండి? సొమ్మసిల్లిపోయారంట. ఇప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు వస్తుంది బాధ? అవన్నీ కూడా జ్ఞాపకం వచ్చాయి. సో వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుడు ఏం చేశారంటే వాళ్ళని, బందీగా ఉన్న వాళ్ళని స్వేచ్ఛనిచ్చి విడిపించారు, ఫ్రీడమ్ కలుగజేశారు, ఫ్రీ బర్డ్స్ చేశారు. కానీ ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఫిజికల్గా ఫ్రీ అయ్యారు, కానీ ఎమోషనలీ, మెంటలీ, ఆత్మీయంగా వారు ఇంకా బందీలుగానే ఉన్నారు. బయటకు వచ్చారు జైలు నుంచి, కానీ ఇంకా బందీగా ఉన్నారు. ఎక్కడ? ఫిజికల్గా కాదు. ఎలాగా? ఆలోచనలో, ఆత్మీయతలో, మెంటలీ, ఎమోషనలీ వాళ్ళు బందీగానే ఉన్నారు. ఏంటో ఎమోషన్ వాళ్ళకి? అక్కడ ఏం కనిపిస్తుంది? ఎమోషన్, తిండి మీద ఎమోషన్ కనిపిస్తుంది. ఇంకొక బందీ ఏంటది? ఫస్ట్ ఎమోషన్ ఏంటి వాళ్ళకి? తిండి మీద ఆసక్తి, తిండి మీద ఎమోషన్. ఇంకొకటి ఏంటి? బందీగా ఉన్నారు. దేనివల్ల మనసు సమస్య వెళ్ళిపోయింది?
మాంసం కాదు, దేనివల్ల మాంసమే కరెక్టే, కానీ దేనివల్ల మాంసం ఎక్కడ ఉంది అక్కడ ఉంది, కానీ దేనివల్ల సమస్య వెళ్ళిపోయింది. అదంతా కూడా ఏమొచ్చింది మైండ్లోకి, జ్ఞాపకం రావడం వల్ల వాళ్ళ మనసు సమస్య వెళ్ళిపోయింది. అక్కడ లేదు, మా చికెన్ లేదు, మా మటన్ లేదు, మాంసం లేదు, కానీ అన్నీ కూడా ఏమొస్తున్నాయి మైండ్లోకి. సో మైండ్ ఇంకా ఎక్కడ ఉంది, అక్కడే ఉంది. మైండ్ ఇప్పుడు ఫ్రీ అయిందా లేదా, లేదు. మైండ్ జైల్లోనే ఉంది కదా, ఇంకా మైండ్ ఇంకా ఐగుప్తులోనే ఉంది, జైల్లోనే. అవన్నీ జ్ఞాపకం వచ్చాయి. సో మనం దేవుడు విడిపించిన మనల్ని, మనకు స్వేచ్ఛను దేవుడు ఇచ్చిన మన మైండ్ అంతా ఎక్కడ ఉంటుందంటే, ఒక ఉంటే కనుక మీకు స్వేచ్ఛ లేనట్టే లెక్క. నేను చాలా ఫ్రీగా ఉన్నానండి, నేను రోజు ప్రార్థనకు వస్తానండి, బైబిల్ చదువుతానండి. ఫిజికల్గా యువర్ ఫ్రీ, ఫిజికల్గా మీరు ఫ్రీగానే ఉన్నారు, స్వేచ్ఛగానే ఉన్నాం మనం అందరం కూడా. ఈరోజు కూర్చొని చక్కగా దేవుని వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, స్వేచ్ఛగానే ఉన్నాం. కానీ వాళ్ళు కూడా స్వేచ్ఛగానే బయటకు వచ్చారు, దేవుడు తీసుకొచ్చారు. కానీ ఎక్కడుంది వాళ్ళ మనసు, ఐగుప్తులోనే ఉంది. ఏం జ్ఞాపకం వచ్చింది, వాళ్ళు అక్కడ ఏం చేశారో అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. సో స్వేచ్ఛ అనేది ఎక్కడుందండి, ఫిజికల్గా లేదు, కానీ ఎక్కడుంది స్వేచ్ఛ, నీ మైండ్లో. నీ మైండ్ కనుక బయటకు వస్తే ఆ బంధకం నుంచి నీకు స్వేచ్ఛ కలిగినట్టే, నీకు ఫ్రీడమ్ వచ్చినట్టే. మన చాలా కష్టాలు ఉంటాయి, దేవుడు ఏం చేస్తారు, కష్టాల నుంచి బయటకు రావడానికి మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. బయటకు రావడానికి మనం ఏం చేస్తాం, దేవునితో సమయం గడుపుతాం. ఇంకా ఎక్కువ భక్తి పెరిగింది అనుకోండి, ఇంకా ఏం చేస్తాం, ప్రార్థనకి ఎక్కువ వెళ్తాం, ఎక్కువ వింటాం, ఎక్కువ చూస్తాం ప్రార్థన. ఇవన్నీ చేసినా నీకు స్వేచ్ఛ కలుగుతుంది ఎక్కడ, నీ ఫిజికల్గా. కానీ మైండ్ అంతా ఎక్కడ ఉంది, ప్రార్థన చేస్తూ కూడా ఇంకా నీకు సుఖం రాలేదంటే అర్థం ఏంటి, ఇంకా అక్కడే ఉంది. దేనివల్ల ఉంది నీకు, దేనివల్ల నీ మనసు బాధ కలిగింది, ఆలోచన వల్ల. ఆలోచనలు ఇంకా పాత దగ్గరే ఉన్నాయి. అందుకే దేవుడు ఏమంటున్నారు, పాతవి గతించును కొత్త వచ్చు, నీకు కొత్తగా చేస్తా నీ మనసు అంటున్నారు. పాత అంతా వదిలేమంటున్నారు, మర్చిపోతానని చెప్తున్నారు దేవుడు. నిన్న కూడా విన్నాం వాక్యంలో ఏం చెప్తున్నారు, పాత దేవుడు మర్చిపోతానని చెప్తున్నారు, కానీ మనమే మర్చిపోవట్లేదు. మనం ఇంకా అక్కడే ఉన్నాం, ఫ్రీడమ్ లేకుండా. స్వేచ్ఛ దేవుడు ఇచ్చారు, మనం ఇంకా ఫ్రీడమ్ ఇచ్చారు దేవుడు, కానీ మనమే ఫ్రీడమ్గా లేము. ఎందుకంటే కారణం, ఫస్ట్ థింగ్ ఏంటి, వాళ్ళకి అన్ని చేసినవన్నీ జ్ఞాపకం తెచ్చుకోవడం. స్వేచ్ఛని మనం పొందుకోవాలంటే ఎమోషనలీ, మెంటలీ, ఫిజికల్గా మనం ఫ్రీ బర్డ్సే, అవును కాదు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏం చేయాలంటే అది చేయొచ్చు, ఎక్కడికైనా తిరగచ్చు, ఫ్రీ బర్డ్సే ఫిజికలీ. కానీ మెంటలీ మనం ఫ్రీగా లేము, ఎమోషనలీ మనం ఫ్రీగా లేము. కారణం ఏంటంటే మనం ఆలోచిస్తున్నాం. ఏం ఆలోచిస్తున్నాం, వాళ్ళకి ఏది ఇష్టము, తిండి మీద బాగా ఇష్టం కాబట్టి తిండి గురించి ఆలోచిస్తున్నారు. మనం ఇంకా ఫ్రీగా లేమంటే తిండికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉందేమో, దాని గురించి ఆలోచిస్తూ మనం స్వేచ్ఛని కోల్పోతున్నాం. దేవుడిచ్చే స్వేచ్ఛని కోల్పోతున్నాం. దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఆ ప్రజలు ఫ్రీడమ్ ఇచ్చారా లేదా, దేవుడు తిండి ఇచ్చారా లేదా, నీళ్ళు ఇచ్చారా లేదా, కష్టం నుంచి విడిపించారా లేదా, కానీ వాళ్ళు ఇంకా ఫ్రీడమ్ లేదా. కారణం ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి, దేవుడి దగ్గర లేవు. దేవుడు చేసిన కార్యం వాళ్ళు ఆలోచిస్తే, ఎంత బండరాయి నుంచి నీళ్ళు రావడం ఏంటని ఆలోచిస్తే బాగుంది, ఎర్ర సముద్రం విడిపోవడం ఏంటని ఆలోచిస్తే బాగుంది, ఆ శత్రువులు వచ్చినప్పుడు దేవుడు కాపాడిన విధానం ఆలోచిస్తే బాగుంది, మన్నాను కురిపించినప్పుడు దేవుడు ఇచ్చిన ఆ భోజనం ఆలోచిస్తే బాగుంది. అవన్నీ వదిలేసి ఏం ఆలోచిస్తున్నారు, దేవుడు ఇచ్చింది ఆలోచించకుండా వాళ్ళు ఇంకా బందీగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళో అవన్నీ ఆలోచిస్తున్నారు. పాపంలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళో అవన్నీ ఆలోచిస్తున్నారు. అంటే బయటికి ఫిజికల్గా వచ్చిన మనసు మాత్రం ఇంకా అక్కడే ఉంది. మనసు మీకు ఫ్రీడమ్ కావాలంటే, మీరు స్వేచ్ఛని, నిజమైన స్వేచ్ఛను పొందుకోవాలంటే దేవుడు ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే అది 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు ఒక ఆత్మ ఎక్కడ ఉండెనో అక్కడ స్వాతంత్రము ఉండెను. దేవుడు ఒక లైన్ లో స్పష్టంగా చెప్పారు. ఏంటి స్వాతంత్రం ఎక్కడ దొరుకుతుందంట, మెంటలీ, ఫిజికలీ కాదు, మెంటలీ, ఎమోషనలీ, ఇవన్నీ కూడా స్వాతంత్రం ఎక్కడ దొరుకుతుందంట, ప్రభువు ఆత్మ ఎక్కడ
ఉండెనో అక్కడ స్వతంత్రము, స్వేచ్ఛ, ఫ్రీడమ్ దొరుకుతుంది. అది నిజమైన ఫ్రీడమ్, అది నిజమైన ఫ్రీ బర్డ్ అంటే, అది నిజమైన స్వేచ్ఛ అంటే. ప్రభు ఒక ఆత్మ ఎక్కడ ఉండునో, ఆత్మ ఎక్కడ ఉంటుందని చెప్పారు ప్రభు? చెప్పండి వాక్యం మీకు తెలుసు. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందంట? స్వేచ్ఛ, స్వతంత్రము, నిజమైన ఫ్రీడము. ఆ ప్రజలు ఇప్పుడు ఆ స్వేచ్ఛ వాళ్ళు ఫిజికల్గా ఉన్న మెంటలీ లేదంటే అర్థం ఏంటి? అక్కడ ప్రభు ఆత్మ లేదు అని అర్థం. అక్కడ అర్థమైంది కదా? ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ ఏముంటుందని చెప్పారు వాక్యంలోనే? స్వతంత్రం. ఆకి ఇంకా స్వతంత్రం కలగలేనట్టు ఫీల్ అవుతున్నారంటే అర్థం ఏంటి? ప్రభు ఆత్మ అక్కడ లేదు అని అర్థం. మనం కూడా ఇంకా కంప్లీట్ గా బయటికి రాలేదంటే, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, మన కష్టాల నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? మన ఆత్మ ఇది మన దగ్గర ఏంటి లేదని, దేవుని ఆత్మ లేదని అర్థం. దేవుని ఆత్మ లేదని అర్థం. దేవుని ఆత్మ లేదు అంటే రావాలంటే ఏం చేయాలని వాక్యంలో ఉంది? దేవుని ఆత్మ ఎక్కడ ఉండును? దేవుని ఆత్మ ఎక్కడ ఉండును? ఉంటది. కానీ దేవుని ఆత్మ లేదనుకోండి, స్వతంత్రం లేదు. ఆత్మ రావాలంటే దేవుడు ఏం చెప్పారు? దేవుని ఆత్మ రావాలంటే ఏం చెప్పారు దేవుడు? తెలుసు మీ అందరికి. ఏంటది? ప్రార్థన అంటే ఎటువంటి ప్రార్థన? ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారో అక్కడ ఏముంటదంట? దేవుని ఆత్మ ఉంటుంది. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? సో ప్రార్థన ఎందుకు అవసరం? సింగిల్ ప్రార్థన మన ఇండివిజువల్, కానీ గ్రూప్ ప్రార్థన ఎందుకు అవసరం? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో అదే ఏంటి మనం చేసేది? ప్రార్థన. ఇద్దరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏముంటుందంట? దేవుని ఆత్మ ఉంటుందని చెప్పారు. మరి దేవుని ఆత్మ ఉంటే మనకి ఏం కలుగుతుందంట? స్వతంత్రం. ఇప్పుడు మన నిజమైన స్వతంత్రం కావాలంటే ఏం చేయాలంట? ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కూడుకొని ప్రార్థన చేయాలి. దేని కొరకు? స్వతంత్రం కొరకు. ఏ స్వతంత్రం కొరకు? ఫిజికల్ ఫ్రీడమ్ కాదండి. ఇప్పుడు నాకు ఫిజికల్ ఫ్రీడమ్ ఉంది, మీకు ఫిజికల్ ఫ్రీడమ్ ఉంది. మీకు నచ్చిన చోటకి మీరు వెళ్ళొచ్చు, నేను అబ్జెక్షన్ చేయను. ఏ నెలలో మీరు అబ్జెక్షన్ చేయలేరు. అది ఫిజికల్ ఫ్రీడమ్. ఎవరికి ఇండివిజువల్ వాళ్ళకు ఉంది, ఏదైనా చేసుకోవచ్చు. కానీ మెంటలీ, స్పిరిచువలీ, ఎమోషనలీ మీకు ఫ్రీడమ్ కావాలి అంటే అది దేవుని ఆత్మతోనే సాధ్యమని దేవుడి వాక్యంలో తెలియజేస్తున్నారు. ఆ దేవుని ఆత్మ మన దగ్గర లేకపోతే మెంటలీ మనం ఫిజికల్గా ఉండడం, ఆలోచనలు ఎక్కడో ఉంటే ఆలోచన బాధ కలిగిస్తే, ఆలోచన డిప్రెషన్ కలిగేస్తే, ఆలోచన మనకి స్వేచ్ఛని తీసివేస్తాయి. అటువంటి దేవుని ఆత్మతో మనం సంతోషంగా, ఫ్రీడంగా ఉండాలంటే, అది ఆత్మ మన దగ్గర లేకపోతే పొందుకోవాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చుంటారో ఖచ్చితంగా దేవుడు ఏం చెప్పారు వాక్యం ద్వారా? నా ఆత్మ ఉంటుందని చెప్పారు దేవుడు. సో దేవుని ఆత్మ నాలో లేదు, నాకు కావాలి అంటే దేవుడు వచ్చి ఆత్మరూపంలో మనలో వచ్చేసి ఇలా ఆవరించారు. ఇద్దరు ముగ్గురు కూర్చొని ప్రార్థన చేస్తే అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. ఉన్న చోట స్వేచ్ఛ కలుగుతుంది, నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది. సో ఆ ప్రజలకు ఆ స్వేచ్ఛ లేదు, ఆ ఆత్మ లేదు, ఆ సంతోషం లేదు, ఆ హ్యాపీనెస్ లేదు. కారణం ఏంటి? దేవుని ఆత్మ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇంకా బందీలుగా ఉన్నారు. ఏ విధమైన బంధకము? ఎమోషనల్ బాండేజ్, లేదా మెంటల్గా వాళ్ళ మనసు అక్కడే ఉంది. దాంట్లో ఉన్న మొదటి కారణం ఏంటంటే ఒకదాన్ని వాళ్ళు ఆదరిస్తున్నారు. ఏంటది? తిండిని బాగా ఆదరిస్తున్నారు. ఉల్లిపాయలు మర్చిపోయారంట, ఉల్లిపాయలు జ్ఞాపకం వస్తున్నాయంట. గార్లిక్ అంటే ఏంటి? వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు కదా, అల్లం. వెల్లుల్లి జ్ఞాపకం వస్తున్నాయంట. కుకుంబర్స్, తర్వాత వాటర్ మెలాన్స్, తర్వాత చేపలు, ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఇప్పుడు కూడా చాలామంది ప్రార్థనలో కూర్చున్నప్పుడు తర్వాత ఏం తిందామని ఆలోచిస్తుంటారు. తర్వాత నెక్స్ట్ ఏం తినబోతున్నావో, ఏం బిర్యానీయో, ఏం చికెనో, ఏం ఫిషో ఆలోచనలు ఉంటాయి మైండ్లో. బాడీ ఇక్కడ ఉంది ఫిజికల్గా, కానీ మనసు దేవుని దగ్గర లేదు, బందీగా ఉంది. ఎక్కడ? వర్షం వస్తే ఇంక వేడివేడిగా ఏది చేద్దాం ఆలోచిస్తున్నారా? అదే ఇప్పుడు నెక్స్ట్ ప్రార్థన ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు మూసేద్దామా, ముయింగానే నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు వేడి మంచి వర్షం పడుతుంది, ఏం చేయాలి ఇప్పుడు ఆలోచన. చూడండి, ప్రజలు కూడా అదే చేశారు. ఏదండి? అదే చూడండి, బిర్యానీ గురించి చూడండి, అంత మంచి డిస్కషన్ వచ్చింది. అదే ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. ఆ ప్రజలు కూడా ఇదే మా తిండి గురించి ఆలోచిస్తున్నారు. స్వేచ్ఛ ఉన్నది ఫిజికల్గా, మనందరికీ స్వేచ్ఛ ఉంది, కానీ మెంటల్గా
స్వేచ్ఛ లేదు. ఎక్కడ ఉందంట? బిర్యానీ మీద ఉంది, ఫుడ్ మీద ఉంది. ఆ ప్రజలు కూడా సేమ్ ఇదే చూడండి. ఇప్పుడే మనకి ఎలా ఉంటే ఒక అర్థం ఉంది, దేవుడు లేడు మన దగ్గర, పక్కన నడిపించట్లో చూడలేదేమో కార్యాలు కొంతమంది. కానీ అక్కడ దేవుని కార్యాలు పక్కనే చూస్తూ కూడా ఇంకా అదే ఆలోచిస్తున్నారంటే ఎంత భయంకరమైన బంధకులు ఉన్నారో ఆలోచించండి. ఆ టైంలో దేవుడు పుట్టిన కోపం రాలేదు. పుట్టిన ఎందుకు వస్తుంది కోపం? ఇప్పుడు మనం చేసిందని దేవుడు కోపం రావాలి. పోనీ ఒక అర్థం ఉంది, దేవుడు మన కార్యాలు డైరెక్ట్గా మనం చూడలేదు, వింటున్నాం, చదువుతున్నాం. మరి అక్కడ డైరెక్ట్ చూసారా? వాళ్ళే అంత బంధకంగా ఆలోచిస్తే తిండి గురించి డైరెక్ట్గా మోషే దగ్గరికి వచ్చి, ఆరోన్ దగ్గరికి వచ్చి కంప్లైంట్, దేవుడి మీద ఏం చేస్తున్నారు? కంప్లైంట్ చేస్తున్నారు. స్వయంగా కళ్ళుతో చూశారు ఎర్ర సముద్రం 2 పాయలవడం, ఆ బండరాయి కొడితే నీళ్ళు వచ్చింది, మన్నా కురిపించారు, మేఘం చూస్తున్నారు, అగ్ని చూస్తున్నారు స్తంభం వల్లే. అయినా సరే వాళ్ళు దేవుని మీద కంప్లైంట్ చేయడం అంటే ఎంత దారుణం. మా దేవుని పుట్టిన కోపం వస్తుంది. అయినా సరే దేవుని వారి ప్రజలు మాట విని విడిపిస్తే ఇంకా దేవుని మీద చాలాసార్లు నసుక్కుంటూ గొనుక్కుంటూ దేవుని బాధ పెట్టారని. సో దీనికి కారణం ఏంటిదంతా? దేవుని ఆత్మ లేదు వాళ్ళ దగ్గర. దేవుని ఆత్మ లేదు, లేకపోవడం లేదు అంతా. అందుకనే ఫిజికల్గా వాళ్ళు ఫ్రీడమ్ పొందుకున్నారు, కానీ ఇంతకుముందు ఫిజికల్ లేదు ఫ్రీడమ్. ఫిజికల్గా వాళ్ళు ఫ్రీడమ్ ఉంది, కానీ మనసు మాత్రం ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. అంటే విగ్రహం ఆరాధన చేస్తున్నారు. దేన్ని? తిండిని. తిండి అనే విగ్రహ ఆరాధన ఉండిపోయింది వాళ్ళ మనసులో. పైన ఏ విగ్రహం లేదు, పైన దేవుడే కనిపిస్తున్నారు. మనం ప్రార్థించేది దేవుడినే, మనం చూసేది దేవుడినే, చదివేది బైబిలే, చూసేదాన్ని. కానీ ఎక్కడుంది మనసు? అవన్నీ లేవు. మనసులో ఒకటే విగ్రహం ఉంది. ఏంటో విగ్రహం? తిండి అనే విగ్రహం. వాళ్ళకి బాగా ఇదైపోయింది. వాళ్ళకి మనసు బాగా దిగులు చెందుతుంది తిండి లేకపోయేసరికి. ఇచ్చింది సరిపోవట్లేదు, కావాల్సింది అక్కడ వేరే ఉంది. అదొక విగ్రహం. ఇంకా మనకు చూసుకుంటే ఆ టైంలో మనం చూసుకుంటే చాలా విగ్రహాలు ఉంటాయి మన మనసులో. ఒక్కొక్కరికి ఒక విగ్రహం, కొంతమంది తిండి అనే విగ్రహం ఉంటుంది, కొంతమంది ఇంక వేరే విగ్రహాలు ఉంటాయి. పైకి ఏ విగ్రహాలు ఉండవు. ఫిజికల్గా మనం ఫ్రీయే. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ మెంటల్గా, ఎమోషనల్గా మన మైండ్ ఎక్కడుంది? విగ్రహాలతో నిండిపోయి ఉంది. ఏంటా విగ్రహాలు? నేనేం పూజించట్లేదు అన్నట్లేదు. మన మైండ్ ఇంపార్టెంట్. దేవునికి కావాల్సింది స్పిరిట్, ఆత్మ ఎక్కడ ఉంది? విగ్రహాలు పూజిస్తుంది. ఏంటా విగ్రహాలు? చాలా మందికి తెలుసు. కొంతమంది రకరకాలు ప్రేమిస్తారు, రకరకాలు ఉంటాయి. అన్ని విగ్రహాలతో సమానం. దేవుని కంట ఏది ప్రేమించినా అన్ని కూడా ఏంటి? విగ్రహాలే. దేవుని పక్కన పెట్టేది ఏదైనా సరే విగ్రహంతోనే సమానం. ఆ విగ్రహం ఉంటే మీకు మనసులో స్వేచ్ఛ కలగదు, ఆత్మలో స్వేచ్ఛ కలగదు. మీరు ఫిజికల్గా ఫ్రీయే. నేను ఫ్రీ బర్డ్, హ్యాపీగా ఉన్నా, నాకేం కష్టాలు ఉన్నాయి అనొచ్చు. ఫిజికలీ యువర్ ఫ్రీ, బట్ మెంటలీ, ఎమోషనలీ యు ఆర్ బార్న్ టు సిన్. పాపానికి మనం బందీలు అవుతాం. ఎందుకంటే దేవుని ఆత్మ లేదు, ప్రార్థన లేదు. దేవుడి వాక్యంలో స్పష్టంగా ఉంది, ఇండివిజువల్ ప్రేయర్ ఇంపార్టెంట్. 2-3 ఎక్కడైతే కూడుకుంటారో అక్కడ సన్నిధిలో నా ఆత్మ ఉంటుందని దేవుడు చెప్పారు. అదే ఆత్మ మనకు కావాలి, స్వేచ్ఛ కావాలంటే. సో విగ్రహాలు రకరకాలు ఎవరినైతే పూజిస్తున్నారో, దేవుని కాకుండా వేరే ఏది ఆరాధించినా, పూజించినా, ఆలోచించినా, ఇంపార్టెన్స్ ఇచ్చినా అది విగ్రహంతోనే సమానం. ఫస్ట్ థింగ్ అది. ఇంకొక బాండేజ్ వాళ్ళు ఉన్నారు. ఏంటో బాండేజ్? అది ఆలోచనలు, సొంత డెసిషన్లు, సొంత ఆలోచనలు. మోషే పైకి వెళ్ళి కిందకి రాకపోయేసరికి ఏం చేశారంటే విగ్రహాన్ని వాళ్ళే చేసేసుకున్నారు. మాకు వేరే కావాలి, మోషే లేడు అక్కడ, మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు, మాకు సొంత దేవుడు కావాలి అని ఆలోచించారు. ఇటువంటి ఇంక దేవుడు మన లైఫ్లో కొంచెంసేపు కార్యం చేయకపోతే, కొద్ది రోజులు చేస్తాం ప్రార్థన, కార్యం చేయకపోతే ఏం చేస్తాం? వేరే మార్గం వెతికేసుకుంటాం. అదే వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు చేసినట్టే మనం చేస్తున్నాం. ఆ ప్రజలు ఏం చేశారు? దేవుడు నడిపించారు, చూశారు, కొంతకాలం చూశారు. ఇంకా దేవుడితో లాభం లేదు, మోషే లాభం లేదని చెప్పి సొంతంగా విగ్రహం తయారు చేసుకొని దేవుని పక్కన పెట్టేసి పూజించడం మొదలెట్టారు. మనం కూడా ఏం చేస్తాం? జీవితంలో కార్యం చేస్తారేమో అని చూస్తాం. మనం ప్రార్థన చేయం, మళ్ళీ ప్రార్థన ఉండదు, కార్యం జరిగిపోవాలి. ప్రార్థన ఉండదు, కార్యం జరిగిపోవాలి. మరి సొంత ప్రార్థన చేస్తామో చేయము, గ్రూప్ ప్రార్థన ఉంటుందో ఉండదు, ఏమీ ఉండదు, కానీ కార్యం జరిగిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ విధంగా ప్రార్థన చేయము, ఏమి చేయము. దేవుడు ఏం కార్యం ఎందుకు చేస్తారు ప్రార్థన చేయకపోతే? అడిగినా సరే చాలా చోట్ల బైబిల్లో దేవుడు చేయలేదు, వెయిట్ చేశారు. అడగకుండా దేవుడు ఎందుకు చేస్తారు కార్యం? చూస్తాం కొద్దిసేపు చూస్తున్నారు, ఏం చేస్తాం? దేవుని పక్కన పెట్టేసి వేరే రూట్లు, వేరే మార్గాలు అన్నీ ఎత్తుకుంటాం. ఇదేనివల్ల సొంత జ్ఞానం వల్ల. అది కూడా బందీ కింద లెక్కే. అది కూడా ఫ్రీడమ్ లేకుండానే చేస్తాం. ఫ్రీడమ్ కోల్పోతున్నాం, దేవుని స్వేచ్ఛ కోల్పోతున్నాం. దేవుడు ఇచ్చిన
అధికారమును కోల్పోతున్నాం. సాతాను శక్తులు ఉన్నా లేవా? ఉన్నాయి లేవండి సాతాను. కొంతమంది సాతాను ఎక్కడ ఉందని అనేవారు ఉంటారు, చాలా క్రిస్టియన్సే. బైబిల్ చదవరు కదా, తెలియదు, అది నాలెడ్జ్ లేదు, చదవరు నమ్మరు. సాతాను ఉంటే సాతాను శక్తులు ఉన్నా లేవా? ఉన్నాయి. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తున్నారు? దేవుడు సాతాను ఎదిరించే శక్తిని మీకుంది, మనకుందంట. సాతాను శక్తి ఉంది, కానీ అంతకంటే శక్తి దేవుడు మనకి ఉన్నది, ఇచ్చారని దేవుడు ఇచ్చారు కూడా. మనం పొందుకోలేము. మనం కావాలంటే ఏం చేయాలి? దేవుని ఆత్మ కావాలి. మనం అన్నిటికీ లాస్ట్ టైం ఒకటి చెప్పాను వాక్యంలో, అన్నిటికీ మూల కారణం అంటే దేవుని ఆత్మ లేకుండా ఏ సాతాన్ని జయించలేము, ఏ టెంప్టేషన్ని జయించలేము, ఏ కార్యము మనం చేయలేము, ఏది చేయలేము. దేవుని ఆత్మ మనకు కావాలంటే మనకి 2-3 ఎక్కడైతే కోరుకుంటారో అక్కడే దేవుని ఆత్మ ఉంటుంది. అదే ఏంటి? ప్రార్థన. ప్రార్థన లేకుండా ఏది అవ్వదు. కొంతమంది అంటారు, ఏటి ఎలా ప్రార్థన చేస్తానంటే, అతను ఏటి ఎలా ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ప్రతిసారి ప్రతి ఇంట్లో ప్రార్థనలు అవుతూనే ఉంటాయి. ఏటంటే ఆ ప్రార్థన అనేవాళ్ళు చాలా మంది. ఏంటంటే అంటే నువ్వు బైబిల్ చదువు, నీకు తెలియదు ప్రార్థన విలువ ఏంటో. కానీ బైబిల్లో ప్రార్థనే అన్నిటికీ మూల కారణము. నీ సంతోషానికి, నీ సమాధానానికి, నీ క్రియలకి, నీ కార్యాలకి, నీ బంధకం నుంచి విడిపించటకు, నీ మెంటలీ పీస్, స్పిరిచువల్ పీస్, పీస్కి అన్నిటికీ కారణం, మూల కారణం ఏంటి? ప్రార్థన బైబిల్లోనే ఉంది. అందుకే చేస్తున్నారు. దానికి అర్థం తెలియాలంటే బైబిల్ చదవాలి. సో ఆ రెండొక ఫ్రీడమ్ వాళ్ళు కోల్పోయింది ఏంటంటే సూపర్. మూడో కారణం, వాళ్ళు స్వేచ్ఛ పొందుకోలేకపోయినంటే కారణం వాళ్ళ సొంత పాపము, సొంత అలవాట్లు. చాలాసార్లు మన సొంత ఆలోచనలు, సొంత పాపము, సొంత అలవాట్లు, రాంగ్ హ్యాబిట్స్. ఇప్పుడు డ్రింకింగ్ కరెక్టా రాంగ్? తాగడు అది రైటా రాంగ్ అండి? తప్పే. దేవుని దృష్టిలో అది తప్పే. స్మోకింగ్ తప్పే. మరి క్రిస్టియన్స్ చాలామంది అది చేస్తుంటారు, మరి అది బంధకమే కదా. అది చేస్తూ దేవుని సన్నిధిలో కూర్చోవడం ఇంకా పెద్ద పాపం. అది దేవుడు అన్నీ కూడా చూస్తున్నారు, ప్రతిదీ కూడా. తాగడం, ఈ రాంగ్ థింగ్స్, పాపము, మోసము, అబద్ధాలు, వెన్నుపోటు పొడవడం, మనసులో ఒకటి బయట ఒకటి. మనసులో ఒకటి ఆలోచిస్తారు, కుట్ర ఉంటుంది లోపలంతా, బయటకు మాత్రం ప్రేమ ఉంటుంది. ఇవన్నీ మనకు తెలియపోవచ్చు, ఎందుకంటే దేవుడు చూసేది ఏంటి? అంతరంగము, హృదయం. పైన ఫిజికల్ యాక్టివిటీ, మన ఫిజికల్ ఫ్రీడమ్ అవన్నీ దేవుడు చూడరు. మన ఆలోచనలు, మన అంతరంగంలో మన ఆలోచనలు ఏమున్నాయో మనం మాట్లాడకముందు దేవుడికి తెలుసు అంటే ఏం మాట్లాడుతున్నాం. సో ప్రతి ఒక్క బంధకం నుంచి విడిపించాలంటే ఒకటి ఉంది, ఆయుధం. ఏంటి ఆయుధం? ప్రార్థన. మన ఇంట్లో కూడా ప్రార్థన పెట్టించింది కూడా. అందుకే ప్రతి వారం మన ప్రేయర్ మరి 7 weeks పెట్టడం జరిగింది. కారణం ఏంటి? బంధకం విడిపించడానికి. సమస్యలు లేకుండా లేవు, ఉన్నాయి సమస్యలు. అవి బయటికి పోవాలంటే దేవుని ఆత్మ ఉండాలి. ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు నాకు ఫ్రీడమ్ లేదా? ఎవరికి లేదు ఫ్రీడమ్. మా ఇంట్లో అందరికీ ఫ్రీడమ్ ఉంది. కానీ మెంటలీ, ఎమోషనల్లీ వీఆర్ బాండ్. అది నుంచి బయటికి రావాలంటే దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ 2-3 కూడుకుంటారో మనం చేస్తుంది అదే. సండే ప్రేయర్ కూడుకుంటాం కదా, మళ్ళీ అదేందుకన్నా సండే ఇండివిజువల్ ప్రార్థన ఇండివిజువలే. ఎవరు కూడా మా అమ్మ చేసుకుని నేను చేసుకుంటాను, ఎవరు చేసుకుంటారు. ఇండివిజువల్ ప్రేయర్ ఇస్ ఇండివిజువల్. కానీ గ్రూప్ ప్రేయర్లోనే దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుంట. విశ్వాసులు కూడుకోవాలి, ప్రార్థన చేయాలి, అప్పుడే విడుదల కలుగుతుంది అని వాక్యంలో దేవుడు చదివించారు. సో అన్నిటికీ మూల కారణము ప్రార్థన. ఇందాక మీరు పాట పాడారు, మంచి పాట. అది 378 సాంగ్ ఒకసారి తీయండి. ఇంకా పాడారు డాడీ, ఒకసారి ఆ వర్డ్స్ చదవండి. 378 వర్డ్స్ చేసి చదవండి. అలా ఏమన్నది అంటే లిరిక్స్ ప్రార్థన గురించి అక్కడ ఇందాక పాడారు, మంచి పాట. చూడండి, ప్రార్థన నీ పాప భారము తీర్చెను. చూడండి, పాపము చేసిన భారము అందరికీ ఉంటుంది. అంటే మనకి అన్నీ చేసేసిన, వదిలేసిన, దేవుడి దగ్గరికి వచ్చిన మనం చేస్తున్న పాపం ఒక భారము కొంతమందికి ఉండిపోతుంది మైండ్లో. అయ్యో నేను పెద్ద తప్పు చేస్తానే, పెద్ద భారం చేస్తానే, ఆ ఆలోచన నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, నాకు స్వేచ్ఛ రావట్లేదు, అంత బాగానే ఉంది. నేను చేసిన భయంకరమైన పాపం నుంచి నా ఆలోచన బయటికి రావట్లేదు, నాకు స్వేచ్ఛ కావాలి, ఎలాగ మర్చిపోవాలి ఆ పాపాన్ని. దేవుడేమో వాక్యంలో చాలాసార్లు చెప్పారు, నువ్వు ప్రార్థన చేస్తే, నా ఆత్మ పొందుకుంటే నువ్వు చేసిన పాపము నేను మర్చిపోతాను, వదిలేస్తాను, తుడిచివేస్తానని చెప్పారు.
సో ఆ స్వేచ్ఛ రావాలంటే, చేసిన పాపం ఒక భారం పోవాలంటే ఏమంటారు పాటలో? ప్రార్థన చేయాలంట. తర్వాత ఏ బంధములు అంటే ఏ బంధం అండి అది? సో బంధకం. సో పాపం ఒక బంధకం అవ్వచ్చు, లేదంటే మెంటల్ ఒక బాండేజ్ అవ్వచ్చు. ఆ బంధకం నుంచి ఏం విడుదల చేస్తుందంట? ప్రార్థనే అని అక్కడ పాటలో రాసింది. తర్వాత పరిశుద్ధిని చెంతకు చేర్చును. మనందరూ ఫైనల్ గోల్ ఏంటంటే దేవుని దగ్గర చేరుకోవాలి. అక్కడ అందరూ ఉంటారండి పరిశుద్ధులు. ఎవరైతే పరిశుద్ధంగా జీవించారో, ఎవరైతే పాపం లేకుండా జీవించారో, బైబిల్లో మనం చూసిన ప్రతి ఒక్క క్యారెక్టర్స్, నోహా అనివ్వండి, అబ్రహాం, అందరూ ఉంటారంట పరిశుద్ధులు స్థలం అది. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా చెప్పాను ఏంటక్కడ ఆ శిష్యులు చూసినప్పుడు యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇద్దరు ఉన్నారు పక్కన, మోషే, అహరోను, అబ్రాహాం. చూసారు ఆ శిష్యులు, ఇద్దరు శిష్యులు ఎవరు? యాకోబు, యోహాను, పేతురు. ముగ్గురు వెళ్ళినప్పుడు చూశారు. మళ్ళీ మేఘం వచ్చింది, తర్వాత వాళ్ళిద్దరూ మాయమైపోయారు. అంటే పరిశుద్ధులు ఉండే స్థలము. అక్కడ చేరుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కంపల్సరీగా ఇంపార్టెంట్ ప్రార్థన. తర్వాత ఏముంది? ప్రాణమునకు అంటే ప్రాణమునకు సేద అంటే నెమ్మది, సమాధానము ఇచ్చేది ఏంటంటే ప్రార్థనే. ప్రాణమునకు సేద తీర్చును. దాహం తీరుతుంది. దేవుని కొరకు దాహం, ఎమోషనల్ పీస్, మెంటల్ పీస్ కలిగే దేనివల్ల అంట? ప్రార్థన. తర్వాత ప్రార్థనే పరదేశమందు మీకు బతికించును. మనం చనిపోయినా సరే బతకాలి అంటే ప్రార్థన చేయాలి. మనందరం చనిపోతాం ఏదో ఒక రోజు. ఎవరు బతుకుతాం చెప్పండి? ఇంకో 10-20 years 30 years పోతే కొంతమంది ఉంటాం, 100 మంది ఉంటాం. అది మనకు తెలియదు దేవుని రాక ఎప్పుడు వస్తుందో. కానీ మనం తిరిగి మళ్ళీ బతకాలంటే, చనిపోయినా సరే బతకాలంటే కారణం ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకేముంది? ఎడారిలో దాహము తీర్చును ప్రార్థన. ఎడారిలో నీళ్ళు లేని చోట కూడా దాహం తీర్చేది ప్రార్థన. తర్వాత ప్రార్థనే నడిపించును, ప్రార్థనే కడకు చేర్చును. ప్రార్థనే పరిశుద్ధ ప్రేమ గీతము, ప్రార్థనే ప్రార్థించు యేసునామము సంకీర్తనము, ప్రార్థనే ప్రభువుకి ఆహ్వానము. ప్రభువుకి మనం దేవుడిని ఆహ్వానించాలి మన జీవితంలో. అంటే ఏముండాలి? ప్రార్థనే ప్రభువుకి ఆహ్వానము. ప్రార్థనే తండ్రి సోపానము, ప్రార్థనే తండ్రి సోపానము. ప్రార్థనే పనివారి చేత ప్రేమ పతాకము, పనివారి చేత ప్రేమ పతాకం. సో ప్రేమ పొందుకోవాలి, లేదంటే మనం ప్రేమించబడాలి అంటే ఏముండాలంట? ప్రార్థనే. ప్రార్థనే పరలోక రాజ్య విజయ సంకారావం. పరలోక రాజ్యంలో విజయ సంకారం అంటే మన విజయం సాధించాం, విక్టరీ పొందుకున్నాం, మనం గమ్యం చేరుకున్నాం అంటే దానికి అన్నిటికీ కారణం ఏమవుతుంది? ప్రార్థనే మనకు ఆ విక్టరీని దయచేస్తున్నారు. ప్రార్థనే విప్లవ పాఠము. ప్రార్థనే విప్లవం ఎందుకు చేస్తారండి? ఒక ఇది ఏదైనా మనం స్ట్రైక్ చేస్తున్నప్పుడు, లేదంటే మనకు అనుకూలం జరగలేనప్పుడు మనం ఒక ఫైట్ చేస్తాం, ఒక స్ట్రైక్ చేస్తాం. అదే విప్లవం. ఆ విప్లవం ఏంటంటే మన క్రైస్తవులకి ప్రార్థనతోనే మనం ఫైట్ చేయాలి. మన సమస్యను దేనితో ఫైట్ చేయాలి? ప్రార్థన అని చెప్తున్నారు అక్కడ వాక్యంలో. ప్రార్థనే మనకి విప్లవ బాటము. తర్వాత ప్రార్థనే పోరాట. సో మన దేనితోనైనా పోరాటం చేయాలంటే, ఇప్పుడు మనకున్న సమస్యల నుంచి పోరాటం చేయాలంటే దేంతో చేయాలంటే ప్రార్థనే. అనారోగ్యం నుంచి పోరాటం చేయాలంటే దేంతో? ప్రార్థనే. విప్లవం చేయాలన్నా, ఏదైనా స్ట్రైక్ చేయాలన్నా, దేవుని సాతాన్ని ఎదుర్కోవాలన్నా, మన పోరాటంలన్నీ కూడా ఏంటంట? ఒకటే. అదేంటిది? ప్రార్థనతోనే చేయాలి. ఎందుకు ప్రార్థన అనే వాళ్ళకి సమాధానం. చాలామంది అంటారు మనం ప్రార్థనతో ఏమొస్తుందండి, ఏమి రాదండి ప్రార్థన, ఏముంది ప్రార్థనలో అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకే ఇప్పుడు చెప్పిన వాక్యము, ఆ మాటలు, ఆ పాట పాడుతాం. కానీ పాటలోని అర్థం చూడండి ఎంత ఉందో. మాటలు చదివితే తెలుస్తుంది. పాడినప్పుడు అన్ని పాడినప్పుడు ఏం చూస్తున్నాం? ఆ ట్యూన్స్, మ్యూజిక్ చాలా బాగుంది అనుకుంటా, కానీ ఆ మాటలో ఉన్న డెప్త్ చూడండి. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము, ప్రార్థనే ప్రభువు నుండి మనల్ని పొందు సూత్రము.
ప్రార్థనే ప్రభువు నుండి ప్రభువు నుండి మనం పొందుకోవడానికి సూత్రం అంటే ఏంటది? ప్రార్థన. మనకేంటి కావాలి ప్రభువు నుండి? మనం ప్రార్థన చేసేది, మనం అడిగేది, మనం దేని ప్రభువు నుంచి మన బ్లెస్సింగ్స్ కావాలి, మనకు శాంతి కావాలి, మనకు సమాధానం కావాలి, సంతోషం కావాలి, ఆ బంధకం నుంచి విడుదల కావాలి. ఆ సూత్రం ఏంటంట? ప్రార్థన అని వాక్యంలో ఉంది, మాటల్లో ఉంది. తర్వాత ప్రార్థనే క్షేమ మందిరము, ప్రార్థనే ప్రేమ ప్రకారము. చూడండి, అన్నిటికీ మూల కారణం, అన్ని కవర్ చేస్తారు అక్కడ. అన్నిటికీ మూల కారణం ఏంటి? ప్రార్థన అని అక్కడ వాక్యంలో ఉంది. ప్రార్థన. సో ప్రార్థన లేకుండా మనం ఏది సాధించలేం. ప్రార్థన లేకుండా మనము ఆ బంధకం నుంచి బయటికి రాలేము. బైబిల్లో ఒక ప్రాఫిట్, ఒక ప్రవక్త, మంచి ప్రార్థనా పరుడు ఎవరు? చాలామంది ఉన్నారు. దాంట్లో కొంతమంది చెప్పండి. దేవుని ప్రవక్తలందరినీ చంపేసి, చెప్తాను ఒక సీక్వెన్స్. అప్పుడు ఎవరు వచ్చి ప్రవక్త వచ్చి ప్రార్థన చేస్తే విడుదల ఇచ్చారు. గొప్ప కరువు వచ్చిందంట ఆ ప్రాంతంలో. ఏమి చొక్క నీరు లేదు, చాలా కాలం నుంచి కరువు వచ్చింది. తిండి లేదు, ఏమీ లేదు. ఆ టైంలో ఒక రాజు దేవుని ప్రవక్తలందరినీ చంపిస్తాడు. ఎవరు చంపిస్తారు? వాళ్ళ భార్య యెజబెల్ మొత్తం చంపిస్తుంది. దేవుని ప్రవక్త ఒక్కరు మిగలలేదు. చంపించేసి దేవుడు లేడు, ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళు పూజించే అన్ని దేవత అయినా బాలు ఒక ప్రవక్తల్ని తయారు చేసి పూజించమని చెప్పారు. తిండి లేదు, తిప్పలు లేవు, ఇల్లు లేదు, ఏమీ లేదు, అన్నీ కోల్పోయారు. బాధలో ఉన్నప్పుడు ఇంక లాభం లేదని చెప్పేసి దేవుడు ఒక వ్యక్తిని పంపించారు కాపాడడానికి. ఎవరా వ్యక్తి? ఎవరు? ఏలియాను పంపించారు. ఏలియా అన్నిటి నుంచి బయటకు తీసుకొచ్చారు. దేనివల్ల? ప్రార్థనే. ఏం ప్రార్థన చేశాడు? ఆ బాలు పూజించే ప్రవక్తలందరినీ చంపిమనలేదు. ఇజ్రాయెల్ పాపం చేస్తున్నారు, ఇజ్రాయెల్ అందరూ వాళ్ళందరినీ చంపిమని ప్రార్థన చేయలేదు. ఏమని ప్రార్థన చేశాడు? ఆ 2 వాక్యాలు చూపించి ముగిస్తాను. బైబిల్ తీసినట్లయితే 1 రాజులు రాసిన పత్రిక యాకోబు 5వ అధ్యాయం, యాకోబు 5వ అధ్యాయము 17-18 వచ్చిన. యాకోబు 5వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 17-18. ఏలియా దేవుడు కాదు కానీ మనలాంటి మనిషే. ఎటువంటి ప్రార్థన చేశారండి ఏలియా? ప్రార్థన ఎలా ఉండాలంట? ఏలియా చూసి నేర్చుకోవాలి. ఏమంటాడు ఏలియా? ఆసక్తి కలిగిన ప్రార్థన ఇంపార్టెంట్. ప్రార్థన సరదాగా కూర్చొని, టైంపాస్గా కూర్చొని, సరే చూస్తానులే, ట్రై చేస్తానులే, వాడడం ట్రై చేస్తాను, వస్తాను, కూర్చుంటానులే చర్చికి, అటువంటి ప్రార్థన కాదు. ఆసక్తి అంటే ఆతృత కలిగిన ప్రార్థన ద్వారా ఏలియా చేయగలిగాడు. తర్వాత ఏమనుందండి? ప్రార్థన చేయగా, ఆసక్తి కలిగిన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. 3.5 సంవత్సరం వరకు ఆ వర్షమే లేదంట. అతడు మళ్ళా ప్రార్థన చేయగా, మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. సో 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువులో ఉంది. నీళ్ళు లేదు, తిండి లేదు. కానీ దేనివల్ల వచ్చింది అది? ప్రార్థన. ఏలియా చేసిన ప్రార్థన. ఏలియా అదే చేయలేదు, ఇంకేం చేశారు? ఆ బాలు ప్రవక్తలందరినీ హతము చేసేసి దేవుని మహిమ కలిగేలాగా ప్రార్థన ద్వారా వర్షం వచ్చింది. అప్పుడు దేవుని ప్రజలు నమ్మారు. తర్వాత బలి అర్పణ చేసినప్పుడు, సరే మీ బాల దేవతలు అందరూ ఉన్నారు కదా, బాల ప్రవక్తలు, మీరు బలి అర్పించండి, మీ ప్రార్థన చేయండి, మీ బాల దేవతలు వస్తారు లేదు చూడండి దేవుడు ఛాలెంజ్ చేశాడు ఏలియా వాళ్ళతో. అప్పుడు ఏలియా కూడా చెప్పాడు, నేను కూడా బలి అర్పిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, ఎవరి ప్రార్థనకి ఫలితం తగ్గుతుందో చూడమని చెప్పి. గుర్తుంది. అప్పుడు వాళ్ళందరూ డాన్స్లు వేసి చేతులన్నీ కోసేసుకొని
రక్తాలు కార్తీసుకొని రక్తం అంతా కిందకు వచ్చినా ఏ ప్రార్థనకి వాళ్ళు చేసిన డ్యాన్సులకి ఏ ఫలితం రాలే. కానీ ఏలియా ఆ బలి పెట్టిన తర్వాత ప్రార్థన చేసిన వెంటనే అగ్ని రూపంలో వచ్చి మొత్తం అంతా కాలిపోయింది. అప్పుడు నమ్మారంట ప్రజలు. ఎంత దేనివల్ల వచ్చిందంటే ప్రార్థన ద్వారానే ఏలియా ఆ యొక్క విజయాన్ని సాధించాడు. ఆ బాల దేవతను అంతని అంతం చేశాడు, సంతోషాన్ని తిరిగి దయచేశాడు. సో ఏలియా ఎటువంటి ప్రార్థన చేశాడు చూద్దాం. 1 Kings చాప్టర్ 18, 1వ రాజులు రాసిన గ్రంథము 18వ అధ్యాయం. 1వ రాజులు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 36, 37 వచనాలు. 1వ రాజులు 18. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవనియు, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవనియు, దేవుడిపై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసినవనియు ఈ దినమున కనపరచును. సో వాడు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ఏలియా ప్రత్యేకత ఏంటి? ఆ ప్రార్థన ఆ బాలు ఆ ప్రవక్తలందరినీ చంపిమని ప్రార్థన చేశాడా? లేదు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే బాల దేవతను పూజిస్తున్నారో వాళ్ళు శిక్షించమని ప్రార్థన చేశాడో? లేదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ శక్తి ఇక్కడ చూపించు అని ప్రార్థన చేస్తున్నాడు. నెగిటివ్ ప్రేయర్ లేదు, పాజిటివ్ ప్రేయర్ ఉంది. అంటే వాళ్ళు చంపేమని ప్రార్థన చేయట్లేదు, నీ శక్తి చూపించు, నీ శక్తి ద్వారా ఈ ప్రజలందరూ నిన్ను నమ్మేలాగా చూపించు. అటువంటి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది, దేవుడు చూపించారు. ఆ బాల ప్రవక్తలందరూ చనిపోయారు, దేవుడే మహిమ కలిగింది. కారణం ప్రార్థన, ఏలియా చేసిన ప్రార్థన. సో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఏలియాని దేవుడు పంపించి ప్రవక్త కింద ఒక వ్యక్తి పెద్ద సైన్యముగా ఒక వ్యక్తిని పంపించి, నార్మల్ వ్యక్తే మళ్ళీ పంపించి ప్రార్థన ద్వారానే అక్కడ విజయం కలిగింది. ప్రార్థన ద్వారానే విజయం కలిగింది. సో అన్నిటికీ మూల కారణం ఏంటంటే ప్రార్థన అని ఈరోజు మన వాక్యం ద్వారా మనం చూస్తాం బైబిల్లో. మన బంధకం, మన ఫిజికల్గా ఫ్రీ అయినా స్పిరిచువల్గా ఎమోషనల్లీ మనం రావాలి బయటికి. బంధకం నుంచి రావాలంటే దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడే స్వేచ్ఛ, నిజమైన స్వేచ్ఛ ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారు అక్కడే దేవుని ఆత్మ ఉంటుందని దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఈ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని ఆత్మ పొందుకునేలాగా మనం అందరం ప్రేయర్ చేయవలసిందిగా ఈ వాక్యం ద్వారా దేవుడు మనం తెలియజేస్తున్నారు. దేవుడి వాక్యం దీవించిందా. ఆమేన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మనం నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. వాతావరణం కూడా తండ్రి ఆదరించుకున్నారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థనని ఆయుధమును తండ్రి మేము వాడి మేము అనుసరించి తండ్రి సమస్త శాంతి సమాధానంతో బంధకం నుంచి విడుదల పొందుకొని జీవించడానికి మీ కృపను చూపించాము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ దేవుని మన కాంగ్రెస్ కూర్చున్నాం. ప్రార్థనలో బలమును, ప్రార్థనలో శక్తిని, ప్రార్థనలో బలమును, ప్రార్థనలో శక్తిని నిప్పుమయా నజరేయా, నిప్పుమయా నజరేయా, నిప్పుమయా, నిప్పుమయా, ప్రార్థన నిప్పుమయా, వినుమయ్యా, వినుమయ్యా నా ప్రార్థన విను
వినుమయ్యా నింపుమయా నింపుమయా ప్రార్థన నింపుమయా వినుమయ్యా వినుమయ్యా నా ప్రార్థన వినుమయ్యా మోషే ప్రార్థన మన్నాను కురిపించింది యెహోషువ ప్రార్థన సూర్య చంద్రులను ఆపింది మోషే ప్రార్థన మన్నాను కురిపించింది యెహోషువ ప్రార్థన సూర్య చంద్రులను ఆపింది ప్రార్థనలో మెలకువా ప్రార్థనలో అనుకువా ప్రార్థనలో వినుకువా ప్రార్థనలో అనుకువా దీర్ఘమయా నజరేయా దీర్ఘమయా నజరేయా దీర్ఘమయా దీర్ఘమయా ప్రార్థన దీర్ఘమయా వినుమయ్యా వినుమయ్యా నా ప్రార్థన వినుమయ్యా దానియేలు ప్రార్థన సింహపు నోళ్లను మూసింది హిజ్కియా ప్రార్థన ఆయుష్ను పెంచింది దానియేలు ప్రార్థన సింహపు నోళ్లను మూసింది హిజ్కియా ప్రార్థన ఆయుష్ను పెంచింది ప్రార్థనలో మహిమను ప్రార్థనలో జయమును ప్రార్థనలో మహిమను ప్రార్థనలో జయమును నింపుమయా నజరేయా నింపుమయా నజరేయా నింపుమయా నింపుమయా ప్రార్థన నింపుమయా వినుమయ్యా వినుమయ్యా నా ప్రార్థన వినుమయ్యా నింపుమయా నింపుమయా ప్రార్థన నింపుమయా వినుమయ్యా వినుమయ్యా నా ప్రార్థన వినుమయ్యా ప్రార్థనలో బలమును ప్రార్థనలో శక్తిని ప్రార్థనలో మహిమను ప్రార్థనలో శక్తిని నింపుమయా నజరేయా నింపుమయా నింపుమయా ప్రార్థన నింపుమయా వినుమయ్యా వినుమయ్యా నా ప్రార్థన వినుమయ్యా సమయంలో అంకుల్ నిమిత్తం అంకుల్ ప్రేయర్ చేస్తారు. పరిశుద్ధులైన ప్రభావం పరిశుద్ధ పాత్రలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాహనంగా మీకే స్తోత్రాలమైన స్తోత్రాలు కృపమైన స్తోత్రాలు ప్రేమైన స్తోత్రాలు పరిశుద్ధ యేసు మీ పరిశుద్ధ పాత్రలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు అయ్యా ఈ సమీక్ష ప్రభావం ఈ సమీక్ష ఉచితమైన కృపనిచ్చి ప్రేమించాలని రక్షిస్తూ పోషిస్తూ ప్రభావం ప్రభా అయ్యా మీ దోషం ద్వారా ప్రవహించిన ఆలయం ప్రభా అయ్యా మీకే స్తోత్రాలు 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 మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రార్థన కూడికని బట్టి అయ్యా ఆరాధన కూడికని బట్టి మీ పరిశుభ్ర పాదాలు స్తోత్రాలు అయ్యా ప్రభా దినం ప్రభా అయ్యా మీకే స్తోత్రాలు ఇవి తండ్రి ప్రభా బట్టి తెలుసుకున్నారు ప్రభా అయ్యా మీ ప్రభా మీ నామం అయ్యా మీ నామం కీర్తించుకుంటారా ప్రభా మీ స్వాత ప్రకటించుకుంటారా ప్రభా అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ సమయంలో ప్రభావిత స్తోత్రాలు ఇచ్చిన కానుకలు బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇది మీ సేవార్థమై అనేక మందికి రక్షణార్థమై జీవించడానికి సహాయం చేస్తున్న విధానానికి ఇచ్చిన మీ పుట్టిన ప్రభావం సమయం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీకు వందనాలు ప్రభు ఈ సమయంలో ప్రభా ఇచ్చిన క్షేమలో మీ పరిశుభ్ర పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మా యొక్క దేశాన్ని బట్టి మీ పరిశుభ్ర పాదాలు స్తోత్రాలు పాలకులు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ పరిశుభ్ర పాదాలు అలనాడు ఇశ్రాయేలు ప్రభావాలు ఐగుప్తులు 400 సంవత్సరాలు గడిచిన వేళలో ప్రభా అనేక ఇరుగు ఇబ్బందులు ప్రార్థించినప్పుడు ప్రభా అయ్యా మీరు వెలుగు మాటను చూపించి తిరిగి అయ్యా మీ యొక్క
దైవ దేవ దేశానికి అయ్యా ఈ ప్రజలు ప్రభా, అయ్యా మీకు స్తోత్రాలు. అందుకు మిలితమైన జనాలతో ప్రభా, అయ్యా మేము స్తుతించలేక గణపరచలేక వారి చెప్పిన మాటలు విని ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు ప్రభా పాపంలో పడిపోయి అయ్యా మాటలు తెలుసుకొనలేక అయ్యా మీకే స్తోత్రాలు. మీ యొక్క ఆలోచనలు గుర్తు లేక అయ్యా మీకే స్తోత్రాలు. మొదలై ప్రభా మీకే స్తోత్రాలు. అయ్యా మీకే స్తోత్రాలు. అనేక హింసలు పొందుకొని ప్రభా, ఈ లోకమని ఆహారం కొరకు ప్రభా అనేక పాప బంధకాలు పడిపోయి ప్రభా లేవలేక అయ్యా మీకే స్తోత్రాలు. మిమ్మల్ని కనుగొనలేక పడిపోయిన విధానంలో మీరు మాకు చూపించిన విధానం అయ్యా మీకే స్తోత్రాలు. దానికి కారణం ప్రభా ప్రార్థన లేక అయ్యా మీకే స్తోత్రాలు. ప్రార్థన అన్నింటినీ సవరించునని మీకు చెప్పిన వాక్యం అయ్యా మీకే స్తోత్రాలు. మా హృదయంలో పల్లెపు చేయడానికి మీరు మాకు ఇచ్చిన అయ్యా వందనాలు వందనాలు వందనాలు. వాటి సందేశాన్ని బట్టి మీ పరిశుభ్ర పాదనకు స్తోత్రాలు. ఈ గుడికి ఆదినామకు సహాయం చేస్తున్నాను. విధానాన్ని పట్టుకుని మీకే స్తోత్రాలు. ఆదినాంతండి అయ్యా దినములు కొట్టించినవి కాలంలో కొట్టి కాలంలో మేము జీవిస్తున్నా వేళ అయ్యా మీరు అక్కడ సమయంలో ప్రభా జరుగుతున్న అయ్యా సూచనల మేరకు మేము అయ్యా వాటిలో మేము నిమగ్నమై జీవిస్తున్న వేళలో అయ్యా మీకే స్తోత్రాలు. మా సమయం ఇప్పుడు మాకు తెలియదు కానీ ప్రభా, మా సమయం గతించే సమయాన్ని ప్రభా అయ్యా మీ పాదాలతో చేరి ప్రభా వాక్యంతో బంధీకృతం చేస్తూ ప్రభా ఉంటున్నామా లేదనే కానీ అయ్యా మాలో మేము ప్రశ్నలు వేసుకుంటాం ప్రభా. అయ్యా మీకు మాకు సమయిస్తున్న విధానానికి అయ్యా ఎక్కడైతే ముగ్గురు కూడి నామ స్థుతిపోబడినో వారి మధ్యన చదివించిన రీతిలో అయ్యా మీకే స్తోత్రాలు. ఒకటిగా ఇద్దరుగా ఒక్కలుగా ఉన్నాను ప్రభా. అయ్యా మీరు మా ప్రార్థన విని అయ్యా ఆత్మ ద్వారా ప్రభా మిమ్మల్ని గణపరిస్తే ఆత్మ ద్వారా మిమ్మల్ని స్థుతిస్తే అయ్యా ఆత్మ మీ ఆత్మ ఎక్కడ పొందుకొని ఉంటే అక్కడ ప్రభా మీరు ఉంటారని చదివించిన రీతులు అయ్యా మేము నిమగ్నమై ఉంటున్నాం లేదలే కానీ ప్రార్థనతో ఏకీభూతులకు సహాయం చేస్తాం. మీ కొందనాలు మా ప్రార్థన బాగా చేర్చుకోండి. అయ్యా విజయవాడ ప్రాంతాల్లోని అయ్యా ప్రభా ఇంకా అనేక ప్రాంతాల్లోని ప్రభా ఖమ్మం ప్రాంతాల్లోని ఇంకా ప్రభా అయ్యా కేరళ ప్రాంతాల్లోని ప్రభా అయ్యా వర్షాలకు ప్రభా అయ్యా మీకు స్తోత్రాలు. అనేక మంది ప్రభా కుటుంబాల వారిగా అయ్యా దిక్కులేని వారిగా అనేక మంది ప్రభా ఈ లోకం వదులుకున్న వారిగా అనేక మంది విడిచి వారు అనేక మంది ప్రభా దిక్కుమాలిన వారిగా ఉంటున్న విధానంలో అయ్యా మీకే స్తోత్రాలు. వారి కుటుంబాలు బట్టి మా కుటుంబాలు బట్టి అయ్యా మీ పరిశుద్ధ స్తోత్రాలు. మా సహోదరులు బట్టి కూడా మీకే స్తోత్రాలు చేస్తున్నాం. బాబునాలు చేస్తారని అనుకుంటున్నాం. నేను అక్కడ సమయానికి ఆయుధపరచడానికి ప్రభా ప్రతి దినం ప్రభా ప్రతి కుటుంబంలోను కోరికలను ప్రభా స్థుతించడానికి కనపరచడానికి మయంపరచడానికి ప్రభా సమయం ఆసన్నమైన సమయంలో ప్రభా ఇకనైనా మేల్కొని అయ్యా మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా మొదటి నుంచి అయ్యా మా బాల్య దశ పాపాలు అయ్యా మీకే స్తోత్రాలకు స్మరణకు రాకుండా అయ్యా మీ ప్రార్థనలో చేరిన తర్వాత ప్రభా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా అయ్యా దావీదు కీర్తనలు అయ్యా 27 అధ్యాయం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన వాటి సందర్భాలు అయ్యా మీకే స్తోత్రాలు. మా బాల్య పాపములను ఆయన విడిచిపెట్టిన తర్వాత కూడా ప్రభా ఇంకా మేము ఇంకా అయ్యా మేము తెలుసుకొని కూడా పాపంలో ఉంటే అయ్యా మీకే స్తోత్రాలు. అయ్యా క్షమింపరాని అని మీరు చెప్పిన రీతిలో అయ్యా ఈ ఒడిదుడుకులు అయ్యా అయ్యా మీకే స్తోత్రాలు. అయ్యా అయ్యా అనేక హింసలు జరుగుతున్న వేళ అయ్యా మీకే స్తోత్రం. దాన్ని గమనించుకొని జ్ఞానించడానికి సహాయం చేస్తారని అయ్యా ఇప్పుడు కలుగుతానికి సహాయం చేస్తారని మా హృదయంలో మేము ప్రేరేపణ అయ్యా మీ అందు వెనుక కలిగి జీవించడానికి సహాయం చేస్తారని యేసునామములో ఆశించుకుంటున్నాను. వచ్చే ఆదివారం అదేవిధంగా ఆరాధన ఉంటుంది. నేను ఎక్కడ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో మా ఆరాధన వచ్చింది. అందరూ కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ సమయంలో సంఘం కొరకు సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించి జవాబు ఇస్తారని నమ్ముతున్నాం. సమయంలో అంకుల్ కూడా ప్రార్థన చేస్తున్నాం. వచనవాటికి కూడా ప్రార్థన చేస్తున్నాం. అతన్ని దీవించండి, బలంగా వాడుకుంటుంటే చేస్తున్న సువార్తను బ్లెస్ చేయండి, ఇది నడిపించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. అలానే ప్రసాదం బట్టి జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇతర పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని కూడా నడిపించండి తండ్రి. కావాల్సిన జ్ఞానము శక్తిని దయచేయండి. ఏదో అవసరమో మీకు తెలుసును, మీరే మార్గం చూపించి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం తండ్రి.
ప్రకాశం బట్టి ప్రార్థన చేస్తున్నాం. తను కూడా స్పిరిచువల్ విషయంలో, తన ప్రొఫెషనల్ లైఫ్లో తండ్రి సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. అలానే తండ్రి నాని బట్టి ఫ్యామిలీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, ప్రతి విషయంలో బలపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే తోడుగా ఉండండి, ప్రతి ఒక్కరితో మీరే సహాయం దయచేయండి, అందరికీ బలపరిచి నడిపించండి తండ్రి. అలానే పాలకుని బట్టి ప్రార్థన చేస్తున్నాం, సూర్యకాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన్ని దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి, ప్రతి పనిలో ప్రతి విషయంలో మీరే మార్గం చూపించి తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. దోషాన్ని బట్టి హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా దీవించి బలపరచండి, బలంగా వాడుకోండి. నిన్న తండ్రి అమ్మని బట్టి నామని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన ఇద్దరిలో వృద్ధాపన సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరే తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు పేరు చొప్పున మీరే తోడుగుండండి, సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. మన తండ్రి కింద ఇంట్లో ఉన్న ఫ్యామిలీని ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నైబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళు కూడా ఏక మనసుతో హృదయంతో మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి మయంపరిచే బిడ్డలుగా మీరు తోడుగుండమని అడుగుతున్నాం తండ్రి. అలానే బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చోటను భద్రపరచండి, మీ హోలీ స్పిరిట్తో నింపండి తండ్రి. సంఘాన్ని దీవించండి, బలపరచండి తండ్రి. అమ్మను కూడా బలపరచండి, ఆరోగ్యం దయచేయండి, నీరసం తీసివేయండి, బ్యాక్ పెయిన్ తీసివేయండి తండ్రి. ఎక్కడైతే పెయిన్ ఉందో సమస్తం మీరే స్వస్థత దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. మీరే ప్రతి విషయంలో ప్రతి పనిలో ప్రతి చోట మీరే నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని అడుగుతున్నాం. అలానే తండ్రి తమ్ముడి గురించి ప్రార్థన చేస్తున్నాం, తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, మీ మార్గంలో మీ చిత్తుల ప్రకారం నడిపించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శాంతి సమాధానం దయచేయండి, ఇంకా జ్ఞానం దయచేయండి, బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా తండ్రి ఎక్కడైతే ప్రార్థన జరుగుతున్నాయో ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ప్రతి సంఘంలో ఉండి మీరే మాట్లాడి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగనే 7 weeks తండ్రి ఏదైతే ప్రార్థన ఇంట్లో జరుగుతుందో తండ్రి, ప్రార్థన గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే భయంకరంగా మంచి వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నారు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాం. అద్భుతమైన కార్యములు మాకున్న ప్రతి బంధకం నుంచి విడుదల దయచేసి శాంతి సమాధానంతో మమ్మల్ని నింపమని బలపరచమని, ఇంకా మీ యొక్క ప్రార్థనలో మీ యొక్క వాక్యంలో అందరం కలిసి తండ్రి సంతోషించి ఆనందించి ఇంకా బలమైన సేవ చేయడానికి మీ ప్రార్థన ద్వారా మాకు విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా వచ్చే మంగళవారం కూడా జరిగే ప్రార్థన గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంతని క్షేమంగా తీసుకొచ్చి ఏ విధంగా అడ్డంకాలు లేకుండా మీరే మహిమ ఘనత తండ్రి ప్రార్థన ద్వారా పొందుకొని మాతో మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగనే ఈ వరదల ద్వారా ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యారో తండ్రి, ఈ స్టేట్లోనే అలాగనే ఇక ఎక్కడైతే ఈ వరదల ద్వారా తండ్రి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారో, అనేక మంది ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే తండ్రి ఇక ఏ విధంగా ప్రమాదం జరగకుండా మీరే తండ్రి వర్షాన్ని తగ్గించి తండ్రి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో తండ్రి, హాస్పిటల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, అనారోగ్య సమస్యల ద్వారా ఆర్థిక సమస్యల ద్వారా బాధపడుతున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే విడుదల దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. మా ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హరికృష్ణ గురించి తను కూడా తండ్రి మరి స్వస్థత కంప్లీట్గా దయచేస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. ఆ క్యాన్సర్ నుంచి విడుదల ఇస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. తండ్రి నా తనలో ఉన్న నీరసాన్ని తీసివేయండి, ఆ బలహీనతను తీసివేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి ఆలోచన నుంచి తీసివేసి మీరే సహాయం దయచేసి మీరే విడుదలిచ్చి తండ్రి వైజాగ్ రావడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎవరైతే తండ్రి డిప్రెషన్లో ఉన్నారో, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో తండ్రి, తిండి లేకుండా ఇల్లు లేకుండా ఎవరైతే ఈ యొక్క వాతావరణంలో తండ్రి ఇబ్బందులు పడుతున్నారో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ఆశ్రయం దయచేయండి, మీరే విడుదల దయచేయండి, మీరే శాంతి సమాధానం దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా రాష్ట్రం గురించి, దేశం గురించి, రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి మనసులో మీ యొక్క మంచి ఆలోచన దయచేయండి, మీ యొక్క ప్రేమ కలిగి అందరూ ఐక్యతతో తండ్రి సమాధానంతో జీవించడానికి, పాలించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకెవరైతే మర్చిపోయింటే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుగుండి నడిపించి మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని, ఈ వాతావరణం కూడా మీ ఆధీనంలో ఉంచుకుని తండ్రి, ఏ విధమైన ప్రమాదం జరగకుండా మీరే మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఈ చిత్తపనులు క్షమించిన ప్రకారం వారిని క్షమించుము. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైన నడిపించిందాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీసా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈ వారి మీద కృమ్మరించుము దేవా, బ్రహ్మాల ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికీ షలోమ్. Jesus.